ఎక్కడ ఎవరు అని అందరూ అనుకుంటున్నారా? సో ముందైతే మీరందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం మళ్ళీ వీడియోలో కలుస్తున్నాం. సో ఈసారి మేమైతే మా పక్క అక్క వాళ్ళతో షీ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. సో మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కార్తీక మాసం వనభోజనాలకి. బట్ ఇట్ వాజ్ వెరీ లేట్. ఐ థింక్ లేట్గా వచ్చిన లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాం అన్నాను కదా. ఇక్కడ నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. సో మీతో అయితే మాట్లాడేస్తారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళారా అండి? మేము కూడా వెళ్ళాం, చాలా ఎంజాయ్ చేసాం. కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది, కానీ చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు. అక్క మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము? మనకి 1 month అయిపోయింది కదా, మర్చిపోయాను నేనైతే. ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళాం బాను. ఓకే యాదగిరిగుట్ట వెళ్ళే గ్యాప్లో అనుకుంటా కొంచెం ఆకలేస్తుంది. అవును. సో ఇంకా మనం అక్కడ టిఫిన్ చేసాము. కానీ మంచి టిఫిన్ బాగుంది. అవును, చాలా టేస్టీగా ఉంది. కానీ వెళ్ళే దారిలో మటుకి చాలా ఎంజాయ్ చేసామండి. మేము మా బానుతో కలిసి చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఫన్నీగా జోక్స్ అవి మా మెమరీస్ అన్ని తలుచుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. అసలు మామూలుగా కాదు. కానీ అంటే మేము బ్యాక్ సైడ్ మా పిల్లలు కోతి గ్యాంగ్ మొత్తం అందరం కోతులమే. ఇంకా అలా ఆడుతూ పాడుతూ పని చేసుకున్నట్టు ఆడుతూ పాడుతూ ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. గ్యాప్ లేకుండా కబుర్లు చెప్పుకుంటా నవ్వుకుంటా పొట్ట నొప్పి వచ్చేలా అది ఎంజాయ్ చేస్తాం. ఇద్దరు ఎనర్జీస్ డ్రాప్ అయినా సరే మాకు మాత్రం మాట్లాగలేదు. అవును, ఎందుకంటే ఎనర్జీ అందరికీ హై లెవెల్స్ లో ఉండే బ్యాచ్ అందరూ. అది సో ఇక్కడ మీరు చూడొచ్చు, మార్నింగ్ టైంలో మేము వెళ్ళేదారిలో స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇలా కనిపించింది. బట్ రిటర్న్లో మేము వెళ్ళామన్నమాట. సో అలాగ ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటా సరదాగా వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక ట్రాఫిక్ ఉంది, చాలా దారుణంగా ఉందండి. సండే ఒకటి ఇంకా అసలు ముందుకు వెళ్తానికి కూడా చాలా టైం పట్టేసిందండి. అసలు చాలా వెహికల్స్ ఉన్నాయి. మాకు ఒక 2-3 hours అయితే మొత్తం వెయిటింగ్లోనే సరిపోయింది టైం అంతా. బస్సులో వెళ్ళకపోయి ఉంటే మనకు కూడా అక్కడ కార్లో పెట్టుకుని అయిపోయేవాళ్ళు. బస్సు గుర్తుందా? అమ్మో, మనం నడవక్కర్లేదు ఆ బస్సు. అవునవును, ఏంటి బస్సులో ఇలా కొట్టుకుంటారా అనిపించింది. అసలు నిజంగానండి, బస్సులో అమ్మో జనాలు ఏంటి అసలు ఒక మాదిరిగా లేరండి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని ఏమి చూడకుండా అసలు తోసేసాడు. లేడీస్ అని కూడా చూడకుండా అసలు చేతులు కూడా ఇచ్చేస్తారేమో అనుకున్నాం మేమైతే. చిన్నపిల్లలతో ఆ బస్సులో మనకి చాలా ఘోరంగా అనిపించిందండి అసలు. అందుకే జనాలు బాను కూడా చాలా ఫీల్ అయ్యారు. మామూలుగా కాదు అసలు. అండ్ నాకు మోర్ ఓవర్ ఏంటి అంటే క్రౌడ్ ఉన్న ప్లేసెస్ అసలు నచ్చవు నాకు. సో బట్ ఇంకా దేవుడి గురించి తప్పదు, ఇంకా అక్కడి దాకా వెళ్ళాక మనం రిటర్న్ అవ్వలేం కాబట్టి. అవునవును. సో కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి, సూపర్. ఎందుకంటే నేను 12 years నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మా బ్రో ప్లాన్ చేశారు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనమాట. బ్రో అంటే చిన్న పెద్ద? మా పెద్ద బ్రో అంటే మా బాను వాళ్ళ హస్బెండ్. మా ఫ్యామిలీ మొత్తానికి అక్క అనమాట, సుమక్క లాగా అరుణ అక్క. నేను బానుకి అక్కని, మా చందుకి అక్కనో చెల్లో నాకు తెలీదు, మా పొట్టోడికి మట్టుకి అక్కనే. సో అలా మేము ఇక్కడ మన వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అక్క? ఇందులో చాలా ఉన్నాయి బాను. బిర్యానీ ఉంది, మీరు పన్నీర్ కర్రీ చేశారు, వెజిటేబుల్ కుర్మా చేశారు, పెరుగు చట్నీ, ఇంకా స్వీట్ కేసరి చేశారు. అక్కేమో బిర్యానీ తీసుకొచ్చారు, అదిరిపోయింది. బాను చేసినవి అన్ని చాలా బాగున్నాయండి. మీరు చేసినవి కూడా బాగానే ఉన్నాయి. మన ఫుడ్ అంతా బాగుంది ఆ రోజు. అవును, బాగా ఎంజాయ్ చేసామండి. అది అండ్ అక్కడ నుంచి మనము ఈ శివలింగ ప్లేస్కి వెళ్ళాం. రమణేశ్వరం వచ్చామండి. సో కార్తీక మాసం అంటే మహాశివుడు కదా, అందుకని చెప్పి అవును స్వామివారిని కూడా దర్శించుకుందామని అది కూడా వచ్చేదారిలో అది కూడా కవర్ చేసామండి. విష్ణుమూర్తిని శివని ఇద్దరిని కవర్ చేసేసుకుని వచ్చాము ఆ రోజు మొత్తం. బాగుందండి, ఇవి కూడా బాగున్నాయి. అవును, చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఇన్ని శివలింగాలు ఒకే ప్లేస్ లో చూడలేదు. చాలా మంచిగా అనిపించింది. అంటే అక్కడ ఇలా స్టోన్స్ తోనే కాకుండా స్ఫటిక శివలింగం ఒకటి, గోల్డెన్ శివలింగం ఒకటి కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు అంట అక్కడ. అవునండి, అవును. చూడండి బాను, చందు చూడండి శివలింగాలన్నింటిని ఎలా చూస్తున్నారు, పరిశోధిస్తున్నారు అక్క. అంటే ఇది ఏ శివలింగం ఎలా తయారు చేశారు? అవును, చందుకు అన్ని డీటెయిల్స్ అన్ని కావాలి. అవును, కరెక్ట్గా చెప్పారు.
అసలు మా వేదాంశని అయితే చూడాలండి. ఆ రోజైతే మామూలుగా కాదు. అసలు ఏ రోజు బాగుంటాడు అక్క చెప్పండి మరి. ఏం కాదమ్మా, గుడ్ బై వేదాంశ్. కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువ అంతే. అంటే అన్నీ కావాలి, అందరూ కావాలి వేదాంశ్కి. బ్రదర్ కాబట్టి ఏదో కవర్ చేసుకో. ఏం కాదమ్మా, ఏం కాదు. అసలు ఎంత అల్లరంటే అంత అల్లరి. సో చెప్పాం కదండి గోల్డెన్ శివలింగం అని చెప్పి, ఇది చాలా బాగుందండి. అది ఎప్పుడు చూడలేదు గోల్డెన్ శివలింగం, చాలా బాగుందండి. దీని తర్వాత అమ్మవారి స్వరూపాలు ఉన్నాయి, అస్సలు మామూలుగా లేవు. చూస్తే ఎవరు కన్ను రెప్ప కూడా వేయరండి, అంత అందంగా. అసలు అమ్మవారే వచ్చి అక్కడ నిలబడి మనల్ని చూస్తున్నారా అని అనిపించేలా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ మటుకు అసలు మిస్ చేసుకోకండి. అసలు ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇక్కడ చూడండి సెల్ఫీ స్టిక్ తో కర్రసాములు చేస్తున్నాడు మా హీరో. మరి మా హీరో అంటే ఎలా ఉంటుంది మరి, అన్నీ చెయ్యాలి కదా మరి. కోచింగ్ ఎవరో తెలుసా అండి, మా పెద్ద బ్రో, మా చిన్న బ్రోకి. అది ఇప్పుడు చేస్తారు చూడండి, అన్నీ ఆయనే నేర్పిస్తారండి. మళ్ళీ అలా కాదని అలా చేయకూడదని చెప్పి కంట్రోల్ చేసేది ఆయనే, కోపరేది ఆయనే. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము చెప్పాం కదా ఇందాక అమ్మవారి స్వరూపాలని ఎంత బాగున్నాయి అంటే ఒక్కొక్క అవతారాన్ని అక్కడ పెట్టారు. చాలా చాలా బాగుంది. నిజంగా అమ్మవారు అక్కడే ఉండి మనం చూస్తా నవ్వుతున్నట్టే ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. ఇంత డీటెయిల్ గా నేనైతే చాలా రేర్ గా ఎక్కడో కానీ చూడలేదండి. చాలా బాగున్నాయి కదా బాను. అవును, చాలా క్యూట్. మేము ఎక్కువసేపు అక్కడే ఉన్నాం, చాలా సేపు అక్కడనే ఉండే చూసాం మేమైతే. ఇంకా అక్కడ మనం స్టార్ట్ అయిపోయాం కదా. అవునండి, అక్కడ నుంచి ఇంకా మనం ఈవినింగ్ స్వర్ణగిరికి ఇంకా స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి చాలా ఎక్కువ 15 minutes 20 minutes పట్టింది కదా, త్వరగానే వెళ్ళాము. కానీ యాదగిరి గుట్ట కన్నా స్వర్ణగిరిలో తొందరగా దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే యాదగిరి గుట్టలో పార్కింగ్ చాలా టైం పట్టేసింది, కిందనే ఎక్కువ తీసుకున్నా. లైన్ కూడానండి అక్కడ ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నా కానీ తొందరగానే అయిపోయిందండి. అవును, కానీ బాగా అయింది. కాకపోతే మార్నింగ్ యాదగిరి గుట్టలోనేమో బస్సులో ఇబ్బంది పడ్డాం జనాల మైండ్ సెట్ వల్ల. ఈవినింగ్ ఏంటంటే స్వామివారి పల్లకి వెళ్తుంది కదండి, అది టచ్ చేసేసి అందరూ పుణ్యం మూట కట్టేసుకుందామని చెప్పి పక్కన వాళ్ళు నలిపేసి తలుపుల మీద పడేసి నొక్కేసి, అప్పుడు కూడా మా బాను చాలా ధైర్యం చేశారు. ఎందుకంటే నిజంగానండి అది వేదాంశని గాయత్రిని బాను దగ్గరికి తీసుకుని కొంచెం చూడకపోతే ఇద్దరు పిల్లల్ని అందరూ కలిసి తలుపుకేసి నొక్కేసేవారు. అసలు ఆ రోజు మా లక్ చాలా బాగుంది. పుణ్యం కోసం చేయొచ్చు కానీ పక్కన వాళ్ళు తొక్కేసి చేసే వచ్చే పుణ్యము మనకు కూడా ఫలించదు కదండి. అది ఒక సెకండ్ ఆలోచించాలి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వచ్చేయచ్చేమో అంటే డివోషనల్ మన ఒంట్లో వచ్చేయచ్చు, కానీ మనం పక్కన వాళ్ళని హామ్ చేసి తెచ్చుకునే. ఎందుకంటే పుణ్యం మూట కట్టుకునే కన్నా పాపం మూట కట్టుకోకూడదు కాబట్టి. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కదా, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేడీస్ అయినా జెంట్స్కి అయినా కొంచెం వెనక ముందు చూసుకుని టచ్ చేయొచ్చు, వాళ్ళు ఒప్పుకుంటే కరెక్టే. కాకపోతే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి, ఎందుకంటే ఆ రోజు మేము చూసాం కాబట్టి. ఎందుకంటే నేను పక్కన లేను, వేదాంశ దగ్గర గాయత్రి దగ్గర బాను ఉన్నారు. ఆవిడ చూడకపోతే నిజంగా ఆ రోజు మేము ఎంత హ్యాపీగా వెళ్ళామో చాలా సాడ్గా వచ్చేవాళ్ళు. మేము తలుపుకున్న షార్ప్ ఒక థింగ్ వాళ్ళకి గుచ్చుకునేది, గాయత్రి హెడ్ కి అలా గుచ్చుకునేది, చెయ్యి పట్టుకుని లాగకపోతే ఇంకంతే తన మీద పడిపోయారు మొత్తం. వేదాంశ అయితే ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏమీ లేదండి, వెళ్ళి టచ్ చేసేయాలి. ఇది ఇక్కడే కదండి, జనాలు అందరూ చాలా ఇదిగా ఉన్నారు, ఇంకేమీ చేయలేం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కనీసం గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇది కూడా లేదండి. లైన్ లో నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, మాకేదో వచ్చేయాలి. పక్కన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టేసైనా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు జనాలు. ఇది ఒక్కటే మార్చుకుంటే గనక, ఎందుకంటే ఎంత ప్రశాంతంగా వెళ్తామో మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వస్తారు. నచ్చేది కూడా అదే దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, ఒకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలండి. ఫైనల్ గా మేము చెప్పాలనుకుంటున్నాం అదేనండి. ఎందుకంటే మేము ఆ రోజు మేము సఫర్ అవ్వలేదు, కానీ ఎవరైనా ఇలా సఫర్ అయితే, ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదండి, ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వి ఎంజాయ్డ్ అ లాట్. అవునండి, దర్శనం కానీ అంతా సరదాగా చాలా బాగా అయిందండి. ఎందుకంటే లైఫ్ లో ఒక మెమరీలా గుర్తుండిపోయింది మాకు. అందుకే అప్పటి నుంచి అనుకుంటున్నాం మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి. ఒకటి కాదండి, ఇంకా చాలా చేసుకోవాలి. ఎందుకంటే మా రెండు ఫ్యామిలీస్ అంత బాగా కనెక్షన్ ఉంది, అందుకని చెప్పి ప్లాన్ చెయ్యాలి. నెక్స్ట్ మరి త్వరలో ఎప్పుడు వస్తుందో మీ ముందుకు వస్తుంది మళ్ళీ. సో వీళ్ళైతే కుక్క పిల్లలు కూర్చునిపోయారు. ఇంకా అందరికి మార్నింగ్ 9:15 బయలుదేరాం కదా బాను.
ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చినప్పుడు కరెక్ట్గా 9:45 అలా అయ్యిందండి, కానీ అలసిపోయినట్టు అనిపించలేదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫన్నీయెస్ట్ హ్యాపీయెస్ట్ వ్లాగ్. మోస్ట్ మెమరబుల్ డే. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.